హాయ్ గైస్, వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శ్రీలం శివభాస్కరయ్య. సో బిగ్ బాస్ ప్రోమో 1 అయితే ఈరోజు వచ్చేసింది. చాలా మంది కూడా మండే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గనక మండుతా ఉంటుంది హౌస్మేట్లో ఒకరికొకరు ఏ విధంగా నామినేషన్ వేస్తారా అన్నటువంటిది. రానే వచ్చింది, ప్రోమో వచ్చింది. మణికంఠ ఎవరి మాట వినడు, మణికంఠ రూల్స్ పెడతా ఉన్నాడు. మణికంఠ ఏదనుకుంటే అదే కరెక్ట్. ఏమిరా మణికంఠ, అర్థం కానే కావు. మణికంఠ, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నువ్వు హౌస్ లో ఉన్నావు అంటే కనుక నువ్వు ఎవరి మీద అయితే ఫైటింగ్ చేస్తా ఉన్నావో వాళ్ళందరి వల్లనే నువ్వు హౌస్ లో ఉన్నావు. వాళ్ళు ఏ విధమైన నామినేషన్లు వేసినా కూడా అవి యాక్సెప్ట్ చేసి నువ్వు గేమ్ ఆడితే బాగుంటాదిరా మణికంఠ. మణికంఠ ఎందుకురా అలా అడుస్తున్నావు? అరవకరా. నీ అరుపులకి మాకు నరాలు తెగిపోతున్నాయిరా మణికంఠ. ఏమిరా మణికంఠ, తెలివి ఒకసారి చూపిస్తావు, అది తెలివి చూపిస్తావు. అమాయకుడివో ఏమో, ఏమీ అర్థం కావట్లేదు. నీ సౌండ్ ఒకటే బయటికైతే వినపడుతుందిరా మణికంఠ. ఏమమ్మా కిరాక్ సీత, ఎందుకు మా మణికంఠను అలా అన్ని మాటలు అనేసేస్తా ఉన్నావు? తప్పు కదా, అనకూడదు. మణికంఠ కోపం వచ్చిందనుకో నీకు రూల్స్ నేర్పిస్తాడు. నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండొద్దని చెప్తా ఉన్నాడు, వినాలి. మణికంఠ చెప్తే వినాలి, అంతే. అమ్మయ్యా. సో ఈరోజు ప్రోమో అయితే వచ్చేసింది గైస్. ప్రోమోలో చాలా డిఫరెంట్గా ఏదో ఈ సీజన్లో కూడా చాలా ఇంకెందుకులే కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు, కానీ ఈ నామినేషన్ వేసే పాయింట్లే చాలా అంటే చాలా నీచంగా, దరిద్రంగా, సిల్లీ పాయింట్స్ తోటి వేస్తూ ఉన్నారు. లాస్ట్ సీజన్లలో అయితే ఎలా ఉండేది రయ్యా అంటే కనుక, నువ్వు నాకు పెద్ద కాంపిటీటర్ కాబట్టి నేను ఇంట్లో వచ్చి బయటికి పంపించేసేయాలి, దట్ ఈస్ ఎ నామినేషన్. అది కరెక్టే. ఎందుకంటే కనుక ఒక కాంపిటీటర్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలి కాబట్టి అట్లా వేస్తే కనుక నామినేషన్ బాగా ఉంటుంది. ఇది ఏంది రయ్యా, వాడేదో అన్నాడని చెప్పేసి నామినేషన్. ఫస్ట్ నామినేషన్లో కాఫీ పెట్టలేదని బేబక్కను బయటికి పంపించేసిరి. జోకులు వేసినాడని చెప్పేసి శేఖర్ భాషను బయటికి పంపించేసిరి. హగ్గులు ఎక్కువగా ఇచ్చిందని చెప్పేసి మా సోనియా అక్కను బయటకు పంపించేసిరి. ఏమిరా నాయన, నామినేషన్లకే దరిద్రం పుట్టేలాగా నామినేషన్లు వేసి మరీ బయటకు పంపించేస్తా ఉన్నారు. హాయ్ గైస్, సో ప్రోమోలోకి వెళ్ళినట్లయితే ఇంకా యాజ్ యూజువల్ మండే రోజు వచ్చేసి మండే రోజు అన్నట్టు ఈ రోజు నామినేషన్ డే కాబట్టి డిఫరెంట్గా ఆ మంట పెట్టి ఎవరినైతే మీరు ఇంట్లో నుంచి బయటికి పంపించాలో వాళ్ళ ఫోటో నా మంటలో వేయమన్నటువంటిది అయితే కనుక వేసినారు. సో దాంట్లోకి ఎవరెవరు పంపించాలో వాళ్ళ రీజన్లు కూడా చెప్తా ఉన్నారు. ఆ రీజన్లు చెప్పేటప్పుడే మనకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. అందులో ఫస్ట్ వచ్చేసి సో మణికంఠ నామినేషన్ చేసేది ఎవరిని అంటే నైనికాని చేస్తూ ఉన్నారు. నువ్వు పార్టిసిపేషన్ తక్కువ చేస్తున్నాడు అన్నటువంటి పాయింట్ అయితే కనుక రైజ్ చేసినాడు. దానికి డిఫైన్ చేసుకుంటుంది నైనిక. నువ్వు చూడలేదు, నువ్వు ఎక్కడ వచ్చి ఆడితే నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడికి వచ్చి నీకు చూపించలేను అన్నటువంటిది అయితే ఆడుతూ ఉంది. మణికంఠ అనలైజేషన్ చేసినాడు అంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. నైనిక ఆడట్లేదు. గైస్ రాసి పెట్టుకోండి, దిస్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఆ మిడ్ వీక్ లో నైనిక కంపల్సరీ అవుట్ బిగ్ బాస్ హౌస్ నుంచి అన్నటువంటిది నా అనలైజేషన్, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే ఎక్కడ ఆడట్లేదు. అమ్మాయికి అర్థమైంది ఏంటంటే అంటే గనక గట్టిగా అరిస్తే గనక ఫుటేజ్ వస్తుంది, ఏమన్నా డిఫరెంట్ పాయింట్లు చెప్తే గనక ఒక మెచ్యూరిటీ ఉన్నట్లు అనిపిస్తుంది అన్నట్టు అందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడతా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళలో చాలా తక్కువ చిన్నపిల్ల. ఆ సౌండ్ చేయకూడదు అంటే సమయం వచ్చినప్పుడు చేయాలి. ప్రతిదానికి ఎవడన్నా ఏదైనా ట్రిగ్గర్ అవుతుంది అంటే దానికంటే ముందే సోనియా లాగానే విడుచుక పడుతుంది అన్నట్టు ఎదుటి వ్యక్తి మీద. సో అరవడానికి తప్ప గేమ్ ఆడడానికి అక్కడ లేదు కాబట్టి మణికంఠ క్లియర్ కట్ గా ఆ అమ్మాయిని నామినేషన్ లో అయితే పెట్టినాడు. సో ఇక్కడ కిరాక్ సీత మనోడిని మణికంఠ నామినేషన్ చేస్తా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అన్నట్టు. ఎందుకంటే మణికంఠకి, పృథ్వీకి, సోనియాకి అండ్ యస్మికి వాళ్ళ క్లాన్ లో జరిగినటువంటి ఒక డిస్కషన్ లో ఆ గేమ్ వరకు మణికంఠ నేను సాక్రిఫైస్ చేస్తా అని అన్నాడు. అంతేగాని మొత్తం అంటే నేను ఆడలేను అని అక్కడ చెప్పలేదు. దట్ ఈస్ వాళ్ళకి సంబంధించినటువంటిది.
సో దాన్ని పాయింట్ గా తీసుకొని కిరాక్షిత మణికంఠను నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ అయితే కానే కాదు. అదే మొత్తుకుంటా ఉన్నాడు, అరే నేను అట్లా కాదమ్మా అంటే గనక నువ్వే కదా ఒప్పుకున్నావు, సాక్రిఫైస్ చేసుకున్నావు, దాని వల్ల నువ్వే కదా ఒప్పుకున్నావు, సాక్రిఫైస్ చేసుకున్నావు, దాని వల్లనే కదా ఇంత పెంట పంచాయతీ అయిపోయినది అని చెప్పేసి. సో అక్కడ మణికంఠ ఎంత వాదించినా కూడా కిరాక్షిత రాంగ్ డెసిషన్ తీసుకొని నాట్ ఫెయిర్ ఆఫ్ నామినేషన్ ఫర్ దట్ పాయింట్ అన్నది నా ఒపీనియన్. ఇక్కడ ఇంకొక మిస్టేక్ జరిగింది, నైనిక నబిల్ ని చేయడం. సో ఎప్పుడైనా కూడా ఒక ఫామ్ లో ఉన్నవాడు, ఒక మంచి గేమ్ ఆడుతున్నవాడు, అటువంటి వాళ్ళను నామినేషన్ లో పెట్టకూడదు. ఆ పెట్టకూడని చెయ్యకూడని తప్పు వచ్చేసి మన నైనిక చేసింది, నబిల్ ని నామినేషన్ లో పెట్టి. సో మనోడు మామూలుగానే ఆచి తూచి మాట్లాడతాడు, అటువంటిది నైనికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినాడు అనుకోవచ్చు నబిల్ ప్రోమోలో చూపించినట్లు. సో ఎవరైనా నామినేషన్ చేయొచ్చు, ఇట్లా చీరగల్స్ లా ఎగరమంటే కనుక నేను కూడా ఇట్లా ఎగురుతాను, అది కాదు ఇక్కడ పాయింట్, బ్రెయిన్ పెట్టి ఆడాలి, టైంకి తగ్గట్టు వర్కౌట్ చేయాలి అన్నటువంటిది నబిల్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. మణికంఠ మళ్ళా యస్మిని నామినేషన్ చేస్తా ఉన్నాడు. ఇది సూపర్. అంటే యాక్చువల్లీ జెండర్ గురించి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, అది క్లియర్ కట్ గానే అయ్యింది, బట్ యస్మి ఇక్కడ మాట మారుస్తుంది. మణికంఠకి యస్మి మాట మార్చి చెప్తా ఉంది అన్నట్టు. మనోడికి పాయింట్ దొరకడమే ఒక ఇది, పాయింట్ దొరికితే దాని మీద 200% కాదు, ఎన్ని పర్సెంటేజ్లు ఉంటే అన్ని పర్సెంటేజ్లు నిలబడి ఎదుటి వాళ్ళను మాట్లాడేయకుండా చేయగలుగుతాడు. బట్ ఏంటంటే గనక అందరి ఏజ్లో చిన్నోడు అయిపోవడం వల్ల అందరి మాట వింటా ఉంటాడు. మొత్తుకుంటా ఉంది యస్మి, వారమ్మ ఆ నరాలు తెగిపోతాయో కట్ అయిపోతాయో, నాకు జెండర్ అన్న విషయమే నాకు అర్థం కావట్లేదు అన్నట్టు మొత్తుకుంటుంది. సో మనాడు వినుకోవట్లేదు, దండు అని నడుచుకుంటూ ఆ ఫైర్ లో ఆమె ఫోటో వేయనికి పోతా ఉంటే, అరే చెప్పేది వినరా మణికంఠ, చెప్పేది వినరా. వినడు మణికంఠ, ఎవరి మాట వినడు, తగ్గేదేలే అన్నట్టే ఎప్పుడు ఉంటాడు అన్నట్టు. సో గైస్ అది. సో ఇక్కడ అగైన్ నబిల్ వచ్చేసి నైనికాను చేస్తా ఉన్నాడు. సో ఎక్కడ నాకు కనపడట్లేదు నీ ఆట అన్నటువంటిది పాయింట్. సో క్లియర్ కట్ గా చెప్పేసిన అన్నట్టు. సో దానికి నైనిక ఏదో డిఫైన్ చేసుకొని పోయింది, కానీ ఆ పప్పులు ఏం ఉడకట్లేదు. సో ఇంకా నబిల్ అంటా ఉన్నాడు, ఇది ఒక పాయింటే చెప్పాలా, వేరే పాయింట్లు ఎన్నైనా చెప్పాలా అన్నటువంటిది చెప్పేస్తా ఉన్నాడు అన్నట్టు. సో అది నబిల్ అయితే ఇక్కడ సూపర్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సో ఇక్కడ సీత వచ్చేసి మణికంఠను నామినేషన్ అయితే చేస్తా ఉంది. చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా యాటిట్యూడ్ చూపించింది అన్నటువంటిది మణికంఠ అబ్జర్వ్ చేస్తున్నాడు. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అన్నటువంటిది అన్నాడు. సో ఎందుకు మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని అంటే కిరాక్ సీత వచ్చేసి మణికంఠ బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తుంది అన్నటువంటిది అర్థమైపోయి, సో నా బాడీ లాంగ్వేజ్ లాగా నువ్వు ఉండొద్దు అన్నాడు. సో దానికి కిరాక్ సీత నా బాడీ లాంగ్వేజ్ ఇలానే అని చెప్తుంది. బట్ ఇక్కడ కిరాక్ సీత కొంచెం రాంగ్ స్టెప్ తీసుకుంది అని అనుకోవచ్చు. అంటే రోజు రోజుకు ముదురుతూ ఉంటది, ముదిరేటప్పుడు తగ్గి ఉండాలి కానీ ఎక్కి ఉండకూడదు. ఆ ఇగో అన్నది బయటికి రావద్దు. మేబీ ఈ రోజుతోటి ఆ చీఫ్ కూడా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను, మళ్ళీ వేరే వాళ్ళు ఫైటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో గైస్ అది ఈరోజు ప్రోమో 1 అయితే చూద్దాం ప్రోమో 2లో ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. మన సోనియా అక్క మనకు లేదు కాబట్టి ఏమైనా జరగవచ్చు, అన్నిటిని కూడా యాక్సెప్ట్ అయితే చేయాలి. సోనియా లేని బిగ్ బాస్ హౌస్ ను మనమైతే చూడలేము. సోనియా జేహో.